కన్యవారి గనక చూసుకున్నట్లయితే మీకు ఏకాదశంలో మౌఢ్యం ఏర్పడబోతుంది. అంటే జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు రవి గురువులు కలిసి ఉంటారు అక్కడ. రవి ఎంటర్ అవ్వడం మాత్రం అంటే మిథునంలో ఉండగానే ఏర్పడుతుంది డిగ్రీస్ వైజ్గా చూసుకుంటే. కాకపోతే ఎంటర్ అవ్వడం మాత్రం 17 జూలై రోజు కర్కాటకంలోకి ఎంటర్ అవుతున్నాడు. అయితే ఈ గ్రహ కలయిక ఒక రకంగా పేరు ప్రఖ్యాతాలను ఇచ్చేటువంటి గ్రహ కలయిక అయినప్పటికీ లాభస్థానంలో కలుగుతున్నటువంటి మౌఢ్యమి, వ్యయంలో ఉండేటువంటి కేతువు, షష్టమ స్థానంలో ఉండేటువంటి రాహు, సప్తమ శని భాగ్యంలోకి ఎంటర్ అవుతున్నట్టు అంటే జూన్ 21 తేదీ నుంచి కుజుడు భాగ్యంలోకి వచ్చేస్తాడు. ఈ గ్రహాల కలయిక, అదేవిధంగా శుక్రబుధులు కూడా కాస్త కేతుతో శుక్రుడు, ఇట్లా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. మరి వీటి మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ మౌఢ్యమి అనేటువంటిది ఏకాదశంలో ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యంగా సోషల్ మీడియాస్లో బిజినెస్ చేసేటువంటి వారు, బంగారం వ్యాపారం చేసేటువంటి వారు, రైతులు మరియు కన్స్ట్రక్షన్ రంగాలు, స్కూల్స్ కాలేజెస్ నడిపేటువంటి వారు, వీళ్ళు కాస్త అంచనాలు కరెక్ట్గా వేసుకొని ఖర్చు పెట్టాలి. 12వ స్థానంలో ఖర్చు స్థానంలో ఎప్పుడైతే కేతు ఉన్నాడో అక్కడ శుక్రుడు కూడా వస్తున్నాడు. అది కూడా కలయిక, దాని గురించి మనం ఇంకో వీడియోలో చెప్పుకుందాం. అయితే ఈ లాభస్థానంలో ఏర్పడినటువంటి మౌఢ్యమి సంబంధించినటువంటి విషయంలో జూలై 15వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు ఈ యొక్క గ్రహస్థితి ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఫలానా సంబంధించిన దాంట్లో ఇంత లాభం వస్తుంది ముందుగానే చేసేటువంటి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ గ్రహాల యొక్క కలయికతో పాటు సప్తమంలో శని ఉన్నాడు. అది కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలిస్తుంది. 6లో ఉండేటువంటి రాహు స్పోర్ట్స్ రంగాల్లో కలిసి వచ్చేలా చేస్తుంది. కాకపోతే ఇక్కడ 9వ భావంలో కుజుడు ఉంటూ అతను 12వ స్థానంలో రవిక్షేత్రం ఉండే కేతువుని చూస్తున్నాడు. కాబట్టి అక్కడ శుక్రుడు కూడా వస్తున్నాడు. కాబట్టి కాస్త మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోని, తండ్రి గారి ఆరోగ్య విషయంలోని కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు నిత్యము చేయవలసింది వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. ఈ మౌఢ్యమి సమయంలో అసలు ఎలాంటి పనులు చేయాలి, అలాంటి పనులు చేయకూడదు చాలా మంది అడుగుతున్నారు. వివాహాలు, నిశ్చితార్థాలు, గృహ ప్రవేశాలు, గృహ ఆరంభాలు చెయ్యరు. ఇది మరి నార్త్ సైడ్ వాళ్ళకి వర్తించదంటారు, మనమే ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. నార్త్ సైడ్ వాళ్ళకి పట్టించుకోరు. కాకపోతే దాని ప్రభావం ఉంటుంది. ఎంతైనా కూడా మనకి వర్జము, దుర్ముహూర్తము, యమగండాలు ఇవన్నీ కొన్ని ప్రాంతాల్లో వర్తిస్తే, కొన్ని ప్రాంతాల్లో వర్తించినప్పుడు అలాగే మరి ఇది అలా అవుతుందా అంటారు చాలా మంది. కానీ ఇది అలా ఉండదు. యూనివర్సల్గా ఇది దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి నార్త్ వాళ్ళు కూడా ఇది పాటించాలి. వాళ్ళు పాటించట్లేదు కానీ పాటించాలి, అక్కడ నివసించే వాళ్ళు కూడా. ఎందుకంటే మనం చూడండి, ఇప్పుడు రాహుకాలం ఉంది, ఇక్కడ పాటిస్తున్నారు చాలా మంది. మీరు కనుక తమిళనాడులో కనుక నివాసం ఉన్నట్లయితే ఖచ్చితంగా రాహుకాలాన్ని అక్కడ పాటించాలి. ఇక్కడ ఉన్నప్పుడు వజ్రము, దుర్ముహూర్తము, అదేవిధంగా యమగండం పాటించాలి. కానీ ఈ మౌఢ్యమి సంబంధించినవి ప్రపంచం మొత్తం పాటించాలి. అయితే చాలామంది ఈ మౌఢ్యమికి కొన్ని తెలియని కొన్ని ఎలా అంటే రెగ్యులర్గా చేసేవి కూడా ఆపుతూ ఉంటారు. అంటే అలాగా ఉద్యోగం వచ్చింది, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, మౌఢ్యమితో సంబంధం లేదు, అది మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి మీ నిత్య జీవితంలో మీకు డబ్బులు రావాలంటే, కాబట్టి మౌఢ్యమితో సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే రెంటిల్లు మారుతున్నారు, పెద్దగా సంబంధమే ఉండదు మౌఢ్యంతో. కాకపోతే మౌఢ్యంలో అవాయిడ్ చేస్తే మంచిది, అంతేగాని పెద్ద తను ఏదో వస్తుందని మాత్రం అనుకోకండి. అదేవిధంగా ఇంకొంతమంది కొన్ని మరమ్మతులు చేయించుకుంటూ ఉంటారు ఇంట్లో.
ఏమైనా వాస్తు దోషం ఉంది, మౌంటి మీద చేయించుకోవచ్చు, ఏమి సంబంధం లేదు. నువ్వు సెట్ చేసుకునే దానికి చేసుకోవచ్చు. ఎలా అయితే ఔషధ సేవన విషయంలో ఫలానా నక్షత్రాల్లో మంచిదని చెప్తాడు, కానీ నీకు అత్యవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి ఎత్తు ముడిచేశాడు, బ్లడ్ వచ్చేస్తుంది, అమ్మో ఇప్పుడు మౌఢ్యం ఉందండి, ఈరోజు దుర్ముహూర్తం ఉంది, వర్జ్యం ఉంది, లేకపోతే యమగండం ఉంది, ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళకూడదంటే అలా యాక్సిడెంట్ అయింది, వెంటనే తీసుకెళ్ళి వాళ్ళు అతను రిపేర్ చేయించాలిగా. అత్యవసర వస్తువుల్లో ధర్మం ఎలా అంటే మీకు ఆపద్ధర్మాలను కొన్ని ఉంటాయి, అలాంటి సందర్భంలో ఈ మౌఢ్యం సంబంధం లేదు. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఇందాక ఒక్కొక్క రాశి వాళ్ళకి మీకు చెప్తూ వచ్చా ఈ మౌఢ్యమి సంబంధించిన విషయం. మేషం వారికి ఈ ప్రాపర్టీ విషయంలోని, వృషభం వారికి అగ్రిమెంట్స్ అని, మిథునం వారికి ధన విషయంలోని, కర్కాటకం వారికి అప్పుల విషయంలోని, లేకపోతే వాళ్ళు ఏదైనా స్ట్రక్ అవడం అని, సింహం వారికి ఇన్వెస్ట్మెంట్స్ అని, కన్య వారికి బిజినెస్ రిలేటెడ్, తుల వారికి జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా వృచ్చికం వారికి దూర ప్రాంతాలు అండ్ ఉపనయనాథ సంస్కారాలు, ధనస్సు వారికి ఏమో షేర్ మార్కెట్ అండ్ ఇన్సూరెన్సెస్, మకరం వారికి ఏమో వివాహ సంబంధించిన, మరియు ఈ కుంభం వారికి ఏమో మన ఏదైతే ఇందాక చెప్పుకున్నామో ఈ అప్పులు ఇవ్వడం తీసుకోవడం, జాబ్ సంబంధించిన, మరియు అదేవిధంగా శత్రుత్వాల విషయంలో మీనం వారికి సంతానం సంబంధించింది. ఎందుకు అంటే వాళ్ళ లగ్నం నుంచి ఆ భావం ఆ స్థానం అవుతుంది. అన్ని విషయాలకు కాదు, పర్టికులర్గా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యూనివర్సల్గా జరిగే కొన్ని శుభకార్యాలకు ఎందుకు శుభకార్యాలు చేయరు ఆ సమయంలో అంటే, గురువు యొక్క దృష్టి, శుక్రుడి యొక్క దృష్టి, రవి యొక్క కిరణాల చేత, రవికి అతి సమీపంలో వెళ్ళడం మూలంట వాటి యొక్క ప్రభావం తగ్గిపోతుంది. వాటి ప్రభావం ఎప్పుడైతే గురువు ప్రభావం తగ్గిపోయిందో అక్కడ కలిగేటువంటివి ఏమిటి, యూనివర్సల్గా జరిగేవేమిటి, బంగారం యొక్క ధర సంబంధించిన విషయంలో బాగా డౌన్ఫాల్ అవ్వడం ఆ సమయంలో, ఇంకా విచిత్రంగా ఫ్లక్చువేట్ అవ్వడం ధరల విషయంలో జరుగుతుంటుంది అనమాట ఆ టైంలో పర్టికులర్గా. అలానే మీరు చాలామంది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పాను, 1 year నుంచే చెప్తున్నాను, బాగా పెరుగుతుంటుంది, తగ్గుతుంది, తగ్గుతుంది, 50 సార్లు అనేది జరుగుతుంది, డోంట్ వరీ అని. ఇక్కడ చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ జన్మజాతకాలలో రవి గురువులు పాడైపోయి ఉంటే తెలియక వాళ్ళు బంగారంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. దానివల్ల తెలియకుండా హైలో ఉన్నప్పుడు కొనడం, తగ్గినప్పుడు అమ్మడం జరుగుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ బంగారం విషయంలో కూడా ఈ మౌఢ్యమే ఫ్లక్చువేషన్స్ ఇస్తుంది. రవి గురువుని కంబస్ చేయడం వల్ల. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇది జల సంబంధించిన విషయాలు, సునామీలు, ప్రపంచవ్యాప్తంగా కొన్ని ఈ ఆరోగ్య సంబంధించిన విషయంలో కూడా దీని యొక్క ప్రభావం పెరగనుంది ఈ కంబస్ట్ వల్ల. కాబట్టి అందరూ కూడా కాచి చల్లార్చిన నీటిని తాగండి, మరియు కాస్త నీటి ప్రాంతాల దగ్గరగా ఉండే వాళ్ళు కాస్త దూరంగా ఉండండి. అదేవిధంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక జీవాత్మ సంయోగం అంటూ ఉంటారు. ఎవరికైనా ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఇంట్యూషన్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తాయి చెప్పాలంటే. ఒక డిగ్నిఫైడ్ నేచర్లో కూడా వెళ్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే, మనకి యోగము అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. మన జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ 2 గ్రహాల కలయిక, లేదా ఒక గ్రహం ఒక రాశిలో ఉన్నప్పుడు యోగము, ఒక గ్రహం ఒక నక్షత్రంలో ఉన్నప్పుడు యోగము, గ్రహంతో కలిసి ఉన్నప్పుడు ఇంకొక యోగం, 2-3 గ్రహాలతో కలిస్తే మరొక యోగం. ఇలా యోగము ఏర్పడి గోచారంలో ఇచ్చే రిజల్ట్స్ చాలా బలంగా ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. యోగం ఏర్పడకుండా ఇచ్చేటువంటి రిజల్ట్స్ వేరు, 2 గ్రహాలు కలిసినప్పుడు వేరు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీకు జన్మజాతకం తెలియదు, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీ డేట్ ఆఫ్ బర్త్ లేదు, అలాంటప్పుడు కూడా ఏం టెన్షన్ పడకుండా సూర్యనారాయణమూర్తి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలు, వీలైతే లలితా సహస్రనామాలు సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగవాన్ నమః మంత్రం చేయండి, అన్ని విధాల బాగుంటుంది.